అవసరమా? ఎవరి జాగీర్, ఎవరప్ప జాగీర్, ఎవరి జాగీర్ కాదని కాదు, ఎవరప్ప జాగీర్ కాదు ఆ పదాలు ఆ వార్తం. అంతేకాకుండా అడిగితే గురువుని మంగళం మీద పడిందంటారే, చోటు గారి గుర్తొచ్చింది, కమ్యూనిస్టు గుర్తొచ్చారు. ఎందుకంటే కమ్యూనిస్టు గురించి ఈ కమ్యూనిస్ట్ పార్టీ అందుకే చచ్చిపోతుంది, లేకపోతే కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారు. ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు వీళ్ళు. ఇటువంటి పదాలు ఆయన వాడారు. కమ్యూనిస్టు నిజంగా ఆ మనిషి ఎప్పటికప్పుడు పల్లవి మార్చినట్టు, ఏ సినిమాకి ఆ సినిమాలో వేషం మార్చినట్టు, ఏ సినిమాకి ఇంకో సినిమాకి డైలాగులు మార్చినట్టు జీవితంలో రాజకీయ పార్టీలో కూడా అలా మారుతున్నారు. ఆయన పెద్ద ఇష్యూ కోసం కాదు నేను అనేది. ఇప్పుడు ఆయన ఇష్యూ చేశాడు కాబట్టి ఎక్కువ అక్కడ చేసింది ఆయన, ఏడుకొచ్చి చేసింది కూడా ఆయన. అయితే ఏమైందంటే చివరికి ఆయన మొదలుపెట్టిన రాజకీయ ప్రవేశం ఎల్లకల్లో వేసుకున్నాడు. ఇప్పుడు కమ్యూనిస్ట్ చచ్చిపోయింది అంటాడు. ఆయన మొదలుపెట్టింది చేగువేర బొమ్మ. ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్ట్ వాళ్ళు. చేగువేర అంతర్జాతీయ అమరవీరుడు. మన భగత్ సింగ్ మన జాతీయ అమరవీరుడు అయినట్టుగా అంతర్జాతీయ అమరవీరుడు చేగువేర. అంటే నీకు అప్పుడు దేశం, ఈ దేశం ఆ దేశం, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారు. ప్రాంతీయవాదం కంటే నువ్వు అసలు వేరే దేశాలన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో ఈ దేశం ఇక్కడే అంటే జాతీయవాదం. జాతీయవాదం ఉంటుంది తప్పలేదు. ఈ జాతీయవాదం నీ పద్ధతులను ఉంచుకో. ఇతర దేశాల సిద్ధాంతాలన్నింటినీ కూడా ఇది అక్కడి నుంచి వచ్చింది. మరి గౌతమ బుద్ధుడు ఎక్కడ సున్నా కనిపెట్టింది? ఎక్కడ? అదే విమానం ఎవరు కనిపెట్టాడు అక్కడ? లేకపోతే మన కార్లు ఎక్కడ కనిపెట్టింది? ఒక ఇంజిన్ కనిపెట్టింది ఎక్కడ? మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ ఏది కనిపించినా అందరూ ఉపయోగించుకుంటారు. కనీసం అవగాహన లేకుండా ఈ సిద్ధాంతం అక్కడి నుంచి వచ్చింది. ఈ చెరుకు వేరే ఎక్కడ? అక్కడి నుంచే వచ్చారు. ఆయన బొమ్మ పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త ఆలోచన ఏంటి అంటే, అప్పుడు బాగుంది, ఏదో ఇతర వీరు పేరుతో రావాలనుకున్నాడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు అందుకని ఇప్పుడు మారిపోయింది సనాతన ధర్మం. మార్క్సిజం బదులు సనాతన ధర్మం, ఎర్రకండ బదులు కాషాయం కండ. ఇలా రెచ్చగొట్టి వెళ్ళాడు. చంద్రబాబు గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే స్కూల్గా ఇచ్చాడు. అసలు ఎవరు ఇక్కడికి రావద్దని ఎవరైనా ఉన్నారా? అది చెప్పాలి ముందు. తెలంగాణలో నువ్వు రావద్దని ఎవరైనా అన్నారా? ఎవరో ఒక్కరిద్దరు అనేది అది కాదు కదా. ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్న వారు ఎవరైనా అన్నారా? ఏదైనా రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఉందా? సిపిఐ పార్టీ ఏమన్నా ఉందా? కోదండరాం సార్ లాంటి వాళ్ళు ఏమన్నా అన్నారా? ఇంకా సిపిఎం పార్టీ ఏమన్నా ఉందా? అసలు ఎవరు ఏ పార్టీ అందరు ఏ పార్టీ కూడా నాకు తెలిసి ఆమె లేదు. అందువల్ల నాకు ఇష్యూ చేయడానికి ఎందుకు వచ్చాడు తెలవదు, కానీ ఆయన స్వేచ్ఛ ఆయన ఉంది. కానీ గురించి ఇష్యూ చేయవద్దని ఇక దీన్ని ఇంతతో ఫుల్ స్టాప్ పెట్టి మన గొంతుని, ప్రజా గొంతు నాగేశ్వరరావు, ఎవరికి ఇబ్బంది వచ్చినా దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నాగేశ్వర గారికి మనం కాపాడుకోవాలి, మనోధైర్యం ఇవ్వాలి. ఆయన ఇంకా పదం విత్తురా అవుతున్నా అన్నాడు. ఇంకా మొదటి అయితే నేను విత్తురా కాననేవాడు. అనవసరం వివాదాలకు ఎందుకని చెప్పి నాగేశ్వర గారు దాన్ని విత్తురా అవుతారని కూడా